మీకు తరచూ అలసటగా ఉందా? మెట్లెక్కినా ఊపిరి సలపడంలేదా? చేతులూ కాళ్ళూ చల్లగా అనిపిస్తుందా? ఇవి చిన్న సమస్యలు కాదు. ఇవి హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న సంకేతాలు కావచ్చు. ఈ వీడియోలో డాక్టర్లు సూచించే నిజంగా పనిచేసే రక్తం పెంచే ఫుడ్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. హిమోగ్లోబిన్ అంటే ఏమిటి? హిమోగ్లోబిన్ అనేది మన రక్తంలో ఉండే ప్రోటీన్. ఇది ఆక్సిజన్ను శరీరంలోని ప్రతి భాగానికి తీసుకెళ్తుంది. హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే దాన్ని అనీమియా అంటారు. లక్షణాలు: అలసట, తలనొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, చేతులూ కాళ్ళూ చల్లగా ఉండటం. ఇప్పుడు ఇంట్లోనే ఉండే సింపుల్ ఆహారాలతో హిమోగ్లోబిన్ లెవెల్స్ను న్యాచురల్గా పెంచుకునే సూపర్ ఫుడ్స్ గురించి వివరంగా చెప్తాను. ఇవి మీ రక్తాన్ని బూస్ట్ చేస్తాయి. చూసి ట్రై చేయండి, కానీ డాక్టర్ సలహా తప్పనిసరి తీసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. దానిమ్మ. దీనిలో ఐరన్, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. ఐరన్ హిమోగ్లోబిన్ను పెంచుతుంది. విటమిన్ సి ఐరన్ అబ్జార్బ్ చేయడానికి సహాయపడుతుంది. రక్తహీనత ఉన్నవారికి బెస్ట్. ఎలా తినాలి? ఉదయం టిఫిన్ తర్వాత 1 దానిమ్మ తినండి, లేదా జ్యూస్ తాగండి. 2 వారాలు ట్రై చేస్తే డిఫరెన్స్ కనిపిస్తుంది. కానీ అతిగా తినకండి, స్టమక్ అప్సెట్ అవుతుంది. జామకాయ మరియు అరటి. తర్వాత జామకాయ మరియు అరటి. జామకాయలో విటమిన్ సి సూపర్ హై. ఇది ఐరన్ అబ్జార్బ్ చేస్తుంది. అరటిలో పొటాషియం, ఐరన్ ఉంటాయి. బ్లడ్ చాలా తక్కువగా ఉన్నవారు ఉదయం ఈ 2 తినండి, ఉదాహరణకు సాలాడ్గా మిక్స్ చేసి. ఇవి డైజెస్ట్ ఈజీ, ఎనర్జీ ఇస్తాయి. బెల్లం. రోజూ రాత్రి భోజనం తర్వాత బెల్లం ముక్క తినండి. బెల్లంలో ఐరన్, మినరల్స్ ఎక్కువ. 15 రోజులు కంటిన్యూ చేస్తే రక్తం పెరుగుతుంది, అనారోగ్యాలు దూరమవుతాయి. డయాబెటిక్స్ డాక్టర్ అడిగి తినండి. మజ్జిగతో కరివేపాకు. పెరుగు కాకుండా మజ్జిగలో కరివేపాకు వేసి తాగండి. కరివేపాకులో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మజ్జిగ డైజెస్టివ్, రక్తహీనత నుంచి రక్షిస్తుంది. రోజూ 1 గ్లాస్ తాగండి. పాలకూర. ఆకుకూరలు తప్పక తినండి, ముఖ్యంగా పాలకూర. ఇందులో ఐరన్, ఫోలేట్ సమృద్ధి. నాన్ వెజ్ కాకుండా వెజ్ ఆప్షన్గా పర్ఫెక్ట్. వీక్లీ 3 సార్లు కూర లేదా సూప్గా తినండి. అదనపు ఐరన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ 1: పెసర్లు, శనగలు. ప్లాంట్ బేస్డ్ ఐరన్ మంచి సోర్స్. 2 మాంసాహారం. లివర్, చికెన్, మటన్లో హీమ్ ఐరన్ ఉంటుంది. ఇది శరీరం సులభంగా గ్రహిస్తుంది. 3 గుడ్లు. విటమిన్ బి12 అందిస్తుంది. విటమిన్ సి ఎందుకు అవసరం? ఐరన్ శరీరం గ్రహించాలంటే విటమిన్ సి అవసరం. తీసుకోవాల్సినవి: నిమ్మరసం, కమల పండ్లు, ఉసిరి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. మీకు ఇంకా ఆరోగ్య వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.